హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, బయటైతే క్లైమేట్ ఫుల్ క్లౌడీగా ఉంది కదా! 2, 3 డేస్ నుంచి కంటిన్యూగా ఎంతో కొంత అయితే వర్షం పడుతుంది. చిరాకుగా ఉంది గదా! ఎంత వర్షం ఉన్నా ఎంత ఎండున్నా మనం వెళ్లి బయటికెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కానీ, అసలు వర్షం ఉంటే మాత్రం ఫుల్ చిరాకుగుంటుంది గదా! సో, ఈరోజు గూడా అంతే ఉంది క్లైమేటు. మీకెలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి. సో, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక నా ఛానెల్‌ని చూస్తున్నారు అంటే సో, ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్‌గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు కొన్నైతే షేర్ చేసుకుంటాను మీతో. మొన్న ఐ థింక్ ఏకాదశి వ్లాగ్‌లో అనుకుంటా నేను మెంతులు వేసి చూపించాను కదా! సో, ఇంట్లో కొంచెం ఆకుకూరలు గ్రో చేసుకుందాం అనుకుంటున్నాను అని. సో, ఎలా వచ్చాయి అన్నదైతే ఈరోజు మీకు షేర్ చేస్తాను. దాని తర్వాత కొన్ని మొక్కలైతే ఇంటికి తీసుకొచ్చుకున్నాము. కొంచెం మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది గదా! కొంచెం కొత్త మొక్కలు పెట్టుకుందాము అనేసి నేను ఆ రోజు వ్లాగ్‌లో కూడా చెప్పాను. కొన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనేసి. సో, కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము. అండ్ ఒక శ్రావణ మాసం వస్తుంది కదా! శ్రావణ మాసం కోసం కొన్ని ఆఫ్‌లైన్‌లో అండ్ ఆన్‌లైన్‌లో నేను కొన్ని థింగ్స్ పర్చేజ్ చేశాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెలాంటి లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, ఇవండి. నేను ఆ రోజు వేసుకున్నాను కదా! నేను ఫస్ట్ ఇట్లాంటి కంటైనర్స్‌లోనే వేశాను కదా! ప్లాస్టిక్ కంటైనర్స్‌లో. ఇవైతే వచ్చాయండి. ఇది ఆల్మోస్ట్ 6 డేస్ అవుతుంది. సో, 6 డేస్‌కి అయితే గ్రోత్ ఇలా ఉంది చూడండి. మంచిగా కదా! బావుంది. ఫుల్‌గా అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ ఆ రోజు బానే ఎక్కువ వేశాను. సో, గ్రోత్ అయితే బావుంది అని అనిపిచ్చింది. నాకైతే సాటిస్ఫాక్షన్‌గా అనిపిచ్చింది. 3 కంటైనర్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఒక 2 డేస్ మాత్రం కొంచెం సెమీ షేడ్‌లో పెట్టుకున్నాను. తర్వాత మాత్రం కొంచెం మరీ భయంకరంగా పల్లెటూరులో వచ్చినట్లయితే బాల్కనీస్‌లో ఇక్కడేం ఎండ రాదు కదా! సో, కొంతవరకు కొంచెం ఎండొచ్చే దగ్గర ప్లస్ ఎండ గూడా లేదు. వేసిన దగ్గర నుంచి వర్షమే గదా! కొంచెం, కొంచెం ఎండ తగిలే ప్లేస్‌లో పెట్టుకున్నాను. ఇంకొంచెం ఎండుంటే ఇంకా కొంచెం వచ్చేదేమో అనిపిచ్చింది నాకైతే. చూడండి మంచిగా అయితే ఈ 3 కంటైనర్స్ అయితే మంచిగా వచ్చింది. సో, 6 డేస్‌కి ఇట్లా అంటే మేబీ ఇంకొన్ని డేస్ ఉంటే మంచిగా గ్రో అవుతుంది. హ్యాపీగా అయితే అనిపిచ్చింది చూడంలోనే. అంతే గదా! మనం వేసుకున్న దానికి మంచిగా రిజల్ట్ వచ్చింది అంటే సో, మెంతి కూరైతే ఇది ఓకే. బావుంది. నేను ఇంకొన్ని నార్మల్ పెద్ద కంటైనర్స్‌లో గూడా వేశాను గదా! అవి గూడా చూపిస్తాను. అవైతే అంత రాలేదు. యాక్చువల్‌గా ఇదొచ్చేసి కొత్త మట్టి. అంటే ఈ రీసెంట్‌గానే ఈ మొక్కలతో పాటు కొన్ని మా ఇంట్లో పాత కుండీలు చాలా ఉన్నాయి. ఆ పాత కుండీల మట్టంతా నర్సరీ వాళ్ళకిచ్చేసి మేము కొత్త మట్టయితే ఫిల్ చేయించుకున్నాము. ఆ ఫిల్ చేయించుకున్న దానిలో కొంత మట్టి తీసుకొని నేను ఈ కంటైనర్‌లో వేసుకొని నేను ఇది వేసుకున్నాను. కొత్త మట్టి గాబట్టి మంచిగా ఏమంటారు ఆహ్, అందుకే బాగా వచ్చాయి అనుకున్నా. కొత్త మట్టి కాబట్టి కొంచెం బావుంటుంది గదా! అందుకని చెప్పి ఇవి వచ్చాయి. అవి పెద్ద కంటైనర్స్ అప్పటికే చాలా కొన్ని తీసుకెళ్ళి ఎట్లా అంటే మనం పెద్ద బ్లాక్ ఉంటాయి కదా! టబ్స్. నేను ఆ టబ్స్ యూజ్ చేసుకునేదాన్ని అంతకుముందు. ఆ టబ్స్ తీసుకెళ్ళి అదంతా ఫిల్ చేయించుకున్నాము. కొన్ని అప్పటికే చాలా హెవీ అయిపోతుందిలే కార్‌లో మళ్ళీ ఎందుకు అనేసి కొన్ని కంటైనర్స్ వదిలేసుకున్నాము. ఆ వదిలేసిన వాటిలో ఆ పాత మట్టిలో వేశాను కొన్ని. మేబీ అది కూడా రీజన్ అవ్వచ్చు. వచ్చినియి మొలకలైతే వచ్చినియి చూపిస్తాను. బట్ గ్రోత్ అయితే దీనికి ఉన్నంత అయితే లేదు. అండ్ కొత్తగా కొన్ని మొక్కలు తెచ్చుకున్నానన్నాను గదా! ఆ మొక్కలేంటో కూడా చూపిస్తాను రండి. సో, చూడండి తమలపాకు చెట్టు. నేను ఆల్మోస్ట్ ఒక 3, 4 టైమ్స్ అయితే ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఒక 3, 4 టైమ్స్ అయితే నేను ఈ తమలపాకు చెట్టు వేసుంటాను. బట్ కొన్ని డేస్‌కే ఎందుకో పోతుంది. బట్ మళ్ళీ అయితే తెచ్చుకున్నాను. కొంచెం శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం ఉంటుంది కదా! సో, మళ్ళీ కొంచెం తమలపాకు చెట్టు తెచ్చుకుందామనేసి తమలపాకు ఇవి బయట టబ్స్ దొరుకుతాయి గదా! రోడ్ సైడు. సో, ఈ టబ్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇవైతే కొంచెం ఎక్కువ మట్టి ఫిల్ అవుతుంది. కొంచెం మట్టి ఎంత ఎక్కువ ఉంటే మంచిగా అంత గ్రో అవుతాయి కదా!
ఐ మీన్ కొన్ని ఎట్లయినా కింద ఫ్లోర్‌లో నేల మీద ఏసినట్లయితే ఉండదనుకోండి. సో, మందార చెట్టు. బిఫోర్ కూడా స్టార్టింగ్‌లో ఉండేది ఇంట్లో మందార చెట్టు. బాగా చాలా పువ్వులు కూడా పూసింది. తర్వాత పోయింది. మళ్ళీ మందార చెట్టు ఒకటి, ఇట్లా కరివేపాకు చెట్టు కూడా తెచ్చుకున్నాము. సో, ఇవి 2 అయితే నేను ఇటు మెయిన్ బాల్కనీ సైడ్ అయితే పెట్టుకున్నాను ఈ 3. అందుకు కొన్నొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా! సో, మెయిన్ ఎంట్రన్స్‌లో పెట్టుకున్నాను. చూపిస్తాను అవి కూడా ఏంటి అనేసి. సో, ఆ రోజు వేశాను కదా! సో, అవేంటి మొలకలైతే వచ్చాయిలే కానీ కొంచెం చూడండి ఆకులు చూస్తే వాటంత లేదు కదా! గ్రోత్ కొంచెం. సో, బట్ మొలకలైతే వచ్చాయి. బట్ ఇది పాత మట్టి కాబట్టి మేబీ ఇలా ఉందేమో అనుకుంటున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి వాము చెట్టు. చాలా ఉండేది స్టార్టింగ్‌లో వాము చెట్టు ఇంట్లో. పెద్ద అడవిలాగా పెరిగిపోయేది. అదంతా తీసేసి కింద కొంచెం ఏసాము అపార్ట్మెంట్‌లో. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న మొక్క తెచ్చుకొని మళ్ళీ పెట్టుకున్నాను. సో, ఒక్క రోజు చెట్టయితే ప్లాంట్ అయితే ఒకటే తెచ్చుకున్నానండి. ఎక్కువైతే ఇలాంటి ఫ్లవర్స్ జోలికెళ్ళలేదు. క్రోటన్ మొక్కలే తెచ్చుకున్నాను. వీటి నేమ్స్ కూడా నాకు తెలీదు. కొంచెం క్రోటన్ మొక్కలే కావాలి అనేసి క్రోటన్ మొక్కలే తెచ్చుకొని కూడా ఒక 10 డేస్ అట్లా అవుతుంది. పర్లేదు అన్నీ బానే అక్కడే ఫిల్ చేయించుకున్నాము. సో, వాళ్ళే ఫిల్ చేసి ఇచ్చారు. ఇదైతే అంతకు ముందే ఉంది ఎప్పటినుంచో ఇంట్లో. ఇది ఆల్మోస్ట్ ఈ చెట్టు కూడా ఒక 4, 5 ఇయర్స్ నుంచి అయితే ఉంటుంది మా ఇంట్లో. బాగా అంటే బాగా పెరిగింది. 4, 5 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది కూడా ఓల్డ్‌దే. ఇది కూడా పాతదే. నేనైతే నార్మల్గా వాయిస్ ఇస్తూ రికార్డ్ చేసుకుంటున్నాను. బట్ బయట అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఐ మీన్ ఎవరో ఏదో అమ్ముతున్నారు గట్టి గట్టిగా అరుస్తూ. కాలనీ లోపలికైతే అంత ఏమి ఉండదు కానండి, కొంచెం ఇట్లా ఎవరైనా అమ్మేవాళ్ళు అట్లా వచ్చి అరుస్తున్నారు. సో అందుకే అది కట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇది షూ ర్యాక్ మీద కూడా నేనైతే ఇట్లా మొక్కలు పెట్టుకున్నా. ఇది టర్టల్ వైన్ అండి. ఇది ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను చిన్న మొక్క. సో ఇది మంచిగా అయితే ఎక్కడ కావాలంటే అక్కడ గ్రో అవుతుందని జస్ట్ ఒక 2 ఆకులు పెట్టిన చాలా వాటిలో వేసాము, చాలా పోయింది. మళ్ళీ రీసెంట్గా కొంచెం మిగిలితే వేసేసుకున్నాము. సో ఇలా ఇక్కడ మనీ ప్లాంట్, సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మేము ఏదో డెకరేట్ చేసుకున్నాము. సో ఇంట్లో నేను పిల్లలు చేసినవి అవన్నీ కూడా ఇట్లా మంచిగా మా ఎంట్రన్స్లో అయితే పెట్టుకున్నాము. ఇది మండల ఆర్ట్ అంటారు కదా, సో ఆ మండల ఆర్ట్ ఇది మా పాప చేసింది. సో ఇలా చిన్నగా అయితే డెకరేట్ చేసుకున్నాము. డెకరేట్ చేసుకోవడం ఈజీయే కదండి, క్లీన్ చేయటం మాత్రమో చాలా ఎప్పుడు పొల్యూషన్ అయితే భయంకరంగా ఉంటుంది. ఎదురుగా ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు ఒక 3 ఇయర్స్ నుంచి. ఆ డస్ట్ మొత్తం ఉంటుంది షూ ర్యాక్ మీద, లోపల ఎప్పుడు చూసినా. అందుకే అయితే క్లీన్ చేసుకోవడమే అయిపోతుంది. సో ఈ మనీ ప్లాంట్ కింద అయితే చాలా ఎక్కువ ఉంటుంది, అటు ఇటు ఇట్లా మొత్తం డోర్కి అల్లించుకున్నాము. పైకి వెళ్ళే కొద్ది అయితే ఎందుకు ఆకులు పోతున్నాయి, చాలా డేస్ నుంచి అయితే అలానే అవుతుంది. సో కానీ ఇంకా ఓకే, నేనైతే దాన్ని అలానే ఉంచుకున్నాను. సో ఓవరాల్గా అయితే ఇలా కారిడార్లో అయితే ఇలా ఉంటుంది. సో కారిడార్లో మేము ఇంట్లో డెకరేషన్ సరిపోక బయట కూడా డెకరేషన్ చేసుకుంటున్నాము. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మా ఇంటి ముందు. సో ఇక్కడ నేను తీసుకునే చూపిస్తా అండి కొన్ని ఆఫ్లైన్ తీసుకున్నాను, కొన్ని ఆన్లైన్ తీసుకున్నాను. మీషోలో తీసుకున్నాను ఎక్కువ. నేను కొంచెం మీషోలో ఎక్కువ చేస్తూనే ఉంటా షాపింగ్. ఇదైతే ఎంత బాగుందో అండి, కుందులు ప్యాకింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఫుల్గా అసలు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా పీసు ఇవన్నీ కూడా ఇట్లా నీట్గా బాక్స్ ఉంటుంది కదా, ఇట్లా బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇట్లా నీట్గా పంపించారు. తర్వాత మనం స్టోర్ చేసుకోవటానికి కూడా నీట్గా ఉండేటట్లు. చూడండి ఇట్లా లోటస్లో దీపపు కుందు వచ్చినట్లు నాకైతే ఫుల్ నచ్చింది. దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది, పింక్ కలర్ కూడా ఉంది. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో పెటల్స్ ఇవి తక్కువ కూడా ఉన్నాయి, సైజుని బట్టి ఉన్నాయి. ఇవైతే 2 సెట్స్. అమ్మవారికి కొంచెం లోటస్ ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా, కొంచెం బాగుంటుంది కదా, అమ్మవారికి ఇష్టం కదా. సో నేను అందుకే లోటస్ షేప్ తీసుకున్నా.
చూడటానికి లుక్ వైజ్‌గా బావుంటుంది. సో, మంచిగా దీపం వెలిగించుకోవటానికి కూడా బావుంటుంది అని అనిపిచ్చింది. ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నా అండి. క్వాలిటీ కూడా ఓకే. మరీ అంత ఆహ్, స్ట్రాంగ్‌గా లేదు. అట్లా అని మరీ చీప్ క్వాలిటీ గూడా కాదు. తీసుకున్న అమౌంట్‌కైతే వర్తే అని అనిపించింది. బావుంది. సో, ఇదైతే లోపలిదైతే ఇత్తడి. ఇత్తడిపు కుందులు అంటే ఇవి కొంచెం తెలుసు కదా! కాస్టే ఉంటది ఇత్తడి అంటే. దాని చుట్టూ అయితే ఇట్లా హ్మ్. కొంచెం ఇది దీన్నేమంటారు? ఏ మెటీరియలో కొంచెం రేకులన్నది కొంచెం రేకులైతే కొంచెం పల్చగా ఉన్నాయిలే కానీ, ఇదైతే క్వాలిటీ బావుంది. సైజయితే ఇంతుంది. ఓకేనా. సో, ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇదైతే మీషోలో తీసుకున్నాను. నేను మాక్సిమం డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇవ్వటానికైతే చూస్తాను. సో, ఇట్లా మంచిగా స్టోరేజ్ బాక్స్ చాలా లేయర్స్ ప్యాక్ చేసైతే చాలా నీట్‌గా వచ్చింది. ఇది మీషోలోనే. అండ్ ఇంకొకటి మీషోలోనే తీసుకున్నదైతే ఇది. సో, ఇది కూడా డెకరేషన్‌కే తీసుకున్నాను. ఎక్కువ శాతం నేను డెకరేషన్‌కే తీసుకుంటానండి. కొంచెం డెకరేషన్ నాకు ఇంట్రెస్ట్. సో, నేను డెకరేషన్ పర్పస్‌గా యూజ్ అయ్యేయే తీసుకుంటాను. సో, ఇది నార్మల్‌గా నేనైతే లాస్ట్ ఇది ప్రిపేర్ చేసుకున్నాను. బట్ అంత బాగా అయితే రాలేదు నాకు. నేను యాక్చువల్‌గా స్పూన్స్‌తో ప్రిపేర్ చేశాను. స్పూన్స్‌తో చేసుకుంది ఇలా గోల్డ్ కోట్ వేసుకున్నాను. బట్ ఏంటో అంత నీట్‌గా అయితే రాలేదు. సో, టెంపరరీగా అయితే కొన్ని రోజులు యూజ్ అయింది. బట్ మళ్ళీ ఇప్పుడు ఇదొచ్చేసి 3 సైజెస్ ఇది చూసే ఉంటారు కదా! సో, ఇలా లాగా వచ్చింది. అండ్ పైన ఫ్లవర్ షేప్ ఇలా వచ్చింది గదా! సో, మనం దీన్ని నేనిప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. నేను ఫిట్ చేసి కూడా చూడలేదు. సో, కిందొచ్చేసి ఇలా వచ్చింది ఈ షేప్‌తో. దీన్నిలా ఫిట్ చేసుకోవటమే. ఇదొచ్చేసి 3 సైజెస్ వచ్చాయి. 3 సైజెస్ వచ్చాయి ఇవి. బావుంది. కొంచెం కలరయితే పోతుంది. కలరయితే పోతుందిలే కానీ, కొంచెం షోయింగ్ పర్పస్‌గా పెట్టుకోవటానికైతే ఇట్లాంటి పూజలప్పుడు పర్లేదు. మనం డైలీ ఏం యూజ్ చేయం గదా! కొంత టైం యూజ్ చేసి మళ్ళీ లోపల వేసుకోవటమే గదా! బట్ కోటింగ్ అయితే పోతుందండి. నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడైతే కొంచెం పోయింది గూడా కోటింగు. మనం కావాలంటే దీనిలో ఏదన్నా ఇది ఉంటుంది కదా! బ్యాటరీతో రన్ అయ్యే దీపాలు అవి ఉంటాయి కదా! ఎలక్ట్రిక్‌వి బ్యాటరీస్ అది పెట్టుకోవచ్చు. లేదు అంటే మంచిగా దీని చుట్టూ దీనిలో లోపలంతా ఫ్లవర్స్ వేసేసుకోవచ్చు. కింద మంచిగా పూలు డెకరేట్ చేసుకోవటానికి అట్లా అయితే బావుంటుంది. సో, ఇలాంటివి 3 వచ్చాయి. 3 కూడా నాకు తెలిసి 3 కూడా డిఫరెంట్ సైజెస్ అనుకుంటా. పైన సైజ్ అయితే సేమ్ అండి. పైన ఈ ఫ్లవర్ సైజ్ అయితే సేమ్ కానీ, ఈ రాడ్ అయితే ఏదైతే ఉందో ఈ రాడ్ సైజ్ అయితే స్మాల్ ఒకటి, బిగ్ ఒకటి, మీడియం ఒకటి వచ్చింది. ఇవి కిందవి కూడా సైజ్ అయితే సేమ్. ఇవన్నీ సైజ్ సేమ్ కానీ రాడ్ అయితే ఉంది. ఇదొకటి. క్వాలిటీ పరంగా అయితే ఓకే. కలర్ మాత్రం పోతుంది ఇంక అంతే. బావుంది కదా! కొంచెం పూజలప్పుడు ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు అట్లా బావుంటుంది అనేసి ఇవి తెప్పించుకున్నాను. యాక్చువల్‌గా కొన్ని డెకరేషన్స్ అయితే మా పిల్లల ఫంక్షన్ అప్పుడే తీసుకున్నాను. లైక్ దీపంలాగా వస్తుంది కదా! 11, 12, 6 ఉండి దీపాలు లోటస్ షేప్‌లో అట్లాంటివి అయితే నేను బిఫోరే తీసుకున్నాను. అది కూడా మీషోలోనే. సో, ఫంక్షన్‌లో బావుంటుంది పెట్టటానికి లుక్ వైస్‌గా అనేసి పిల్లల ఫంక్షన్ కోసం తీసుకున్నాను. వీలుంటే మీకు అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అది నేనెక్కడో పైన పెట్టుకున్నట్టున్నాను. అది కూడా మీషోలోనే తీసుకున్నాను. అది కూడా యూజ్ చేస్తున్నా. ఫంక్షన్స్‌కి, డెకరేషన్‌కయితే అది కూడా చాలా బావుంటుంది. ఐ మీన్ పూజలకి గాని, వీటికైనా డెకరేషన్‌కి. ఇదొచ్చేసి సెకండ్ ఐటము. ఇంకొకటి మీషోలోనే తీసుకున్నా. యాక్చువల్‌గా అయితే నేను ఇది సైజ్ అయితే ఇంకొంచెం పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేశానండి. నేను కొంచెం పెద్ద సైజ్ వస్తే ఇది కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఈ ప్లేట్స్‌లో గూడా. నేనైతే సైజ్ కరెక్ట్‌గా చూసుకోలేదనుకుంటా. నేనైతే ఇంకొంచెం పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేశా. మంచిగా లోపలైతే ఇట్లా ఫ్లవర్స్ లాగా కనిపిస్తుందా మీకు? ఇది ఇది కూడా ఇత్తడే. ఇది కూడా ఇత్తడే. సో, ఫ్లవర్స్ అది. యాక్చువల్‌గా నేను ఇవెందుకు తెప్పించుకున్నా అంటే, మనం నార్మల్‌గా గౌరమ్మని చేసుకుంటాం గదా! వినాయకుడు గాని, పసుపు గౌరమ్మని గాని చేసుకున్నప్పుడు, సో, వీటిల్లో పెట్టుకోవటానికి బావుంటుంది. లేదు అంటే చిన్న చిన్న విగ్రహాలుంటాయి ఇత్తడివి. వినాయకుడు గాని, లక్ష్మీదేవి గాని చాలా చిన్న చిన్న విగ్రహాలుంటాయి. మనం అభిషేకం చేయటానికి, లేదు నార్మల్‌గా పూజలు చేసుకున్న
ఆ చిన్న చిన్న విగ్రహాలకి బాగుంటుంది కదా అనేసి నేను ఈ ఇత్తడి ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇవి 2 వచ్చాయి. సో, మంచిగా అమ్మవారిని పెట్టుకున్నా, లేకపోతే వినాయకుడిది అట్లా అని మన ఇత్తడి విగ్రహాలు ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకోవటానికి కరెక్ట్‌గా సెట్ అవుతుందిలే అని. బట్ నేను యాక్చువల్‌గా నేను అనుకున్నది కొంచెం ఇంకొంచెం పెద్దగా ఉంటే మనం అభిషేకం చేసుకున్నా కూడా అదంతా బయటికి ఏమి కూడా స్పెల్ అవ్వకుండా దానిలోనే ఉండిపోతుంది అని. బట్ క్యూట్‌గానే ఉన్నాయి. సరే జస్ట్ విగ్రహం పెట్టుకోవటానికైనా హెల్ప్ అవుతుంది కదా! అమ్మవారిని పెట్టుకోవటానికైనా పసుపు గౌరమ్మని గాని, గణపతిని గాని అన్నట్లు నేనైతే ఇంక ఇవి ఉంచేసుకున్నాను. సో, ఇది కూడా మీషోలో అండి. క్వాలిటీ అయితే ఓకే. క్వాలిటీ పరంగా అయితే బానే ఉంది. మరీ అంత లేదు. గట్టిగానే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. అండ్ మీషోలో తీసుకున్న ఇంకొక ప్రోడక్ట్ సో, మీషోలో తెప్పించుకున్న ఇంకొక ఐటెమ్ ఏంటి అంటే ఇవి ఇట్లా దండలు, గార్లెండ్స్ ఉంటాయి గదా! సో, ఇక్కడ నుంచి చూస్తుంటే వీడియోలో అయితే నాకు మంచిగా రియల్ లాగా అనిపిస్తున్నాయి. బట్ ఇవైతే ఆర్టిఫిషియల్ అండి. క్లాత్ లాగా ఉంది. దానికైతే కింద ఇట్లా లోటస్ వచ్చింది. సో, అమ్మవారికి లోటస్ అంటే ఇష్టం గాబట్టి సో, లోటసే ప్లస్ నా దగ్గరున్న బ్యాక్ డ్రాప్‌కైతే ఈ కలర్ అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుందని అనిపించి నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి యాక్చువల్‌గా వచ్చేసి 7 ఉన్నాయి. 7 కూడా డిఫరెంట్ సైజెస్ అన్నమాట. మనం కావాలి కదా! ఆళ్ళు పిక్‌లో చూసింది మాత్రం డిఫరెంట్ సైజెసే ఉన్నాయి. నేను సైజెస్ కూడా అయితే కరెక్ట్‌గా చూడలేదు. సైజెస్ అన్నీ అయితే కొంచెం డిఫరెన్స్ అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో, 1/1 పెట్టుంది పిక్‌లో అయితే. లేదు అంటే మీరు ఈవెన్‌గా అన్నా పెట్టుకోవచ్చు సైజెస్. లేదు అంటే లాంగు, షార్టు అట్లా తగ్గించుకుంటూ అయినా పెట్టుకోవచ్చు డెకరేషన్ చేసుకునేటప్పుడు. సో, ఇవైతే తీసుకున్నాను. సో, నేనైతే డెకరేషన్ కొంచెం ఎక్కువే అండి. ఏదన్నా చేసుకుంటున్నాను పూజ అంటే ఇట్లా వినాయక చవితి గానివ్వండి, కృష్ణాష్టమి ఇట్లాంటివి చేస్తున్నాను అంటే మాత్రం కొంచెం మంచిగా డెకరేషన్ నాకు ఇంట్రెస్టు. సో, ఇవైతే తీసుకున్నాను. ఇవి 7 సో, 7 2 పెయిర్స్ తీసుకున్నాను. సో, మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్నట్లు. సో, 7 తీసుకున్నాను. క్వాలిటీ కూడా బానే ఉంది. పర్లేదు. బావుంది లోటస్ కూడా. యాక్చువల్‌గా ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఈజీయే ఇవన్నీ పేపర్‌తో చేసినవే కాబట్టి. అండ్ అన్నిటికి టైం కూడా సపోర్ట్ చెయ్యాలి గదా! సో, ఇది మీషోలో తీసుకున్నది ఇంకొకటైతే ఇవైతే 14 తీసుకున్నాను. 2 పెయిర్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బిలో 400 నాకు తెలిసి. ఏది కూడా 400 అబోవ్ లేదు. ఈ ఫ్లవర్స్ అయితే 200 చేంజ్ నాకు తెలిసి 200 చేంజ్ ఉంది. ఈ కుందులు కూడా అంతే 300 చేంజ్ ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు గానీ అన్నీ కూడా ప్రతీది కూడా 400 లోపే పడింది నాకు ఒక్కొక్క ఐటెము. సో, కానీ ఇది ఎప్పటికి అయితే యూజ్ చేసుకుంటాం కదా! సో, ఈ ఒక్కసారికే యూజ్ చేసుకొని పడేసేయటం అట్లా గాదు గదా! నీట్‌గా జాగ్రత్తగా దాచిపెట్టుకునే వాళ్ళకైతే వర్తే అండి ఇట్లాంటివి కొనుక్కోవటం. నేను మళ్ళీ పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ మొత్తం క్లీన్‌గా, నీట్‌గా చేసేసుకొని మళ్ళీ మొత్తం గూడా నీట్‌గా దాచిపెట్టుకుంటా. మళ్ళీ నెక్స్ట్ టైమ్ యూజ్ చేయటానికి. సో, అలా మనం ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇట్లాంటివి కొనుక్కోవటం అయితే వర్తే అనైతే నేను ఫీల్ అవుతాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది నా దగ్గర బ్యాక్ డ్రాప్ ఉంది. మామూలుగా గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా! కొబ్బరి ఆకులొచ్చేటట్లు బనానా లీవ్స్ వచ్చి అది ఉంటుంది గదా! సో, అది కాకుండా నేను ఈసారి అయితే ఇంకొక బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. నిన్న అమ్మవారిది శారీ డ్రేపింగ్ గనక మీరు చూసుంటే ఆ బ్యాక్ డ్రాప్‌లో యూజ్ చేశాను కదా! సో, ఈ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. ఐ థింక్ మీకు ఫుల్‌గా కనిపించదు. కానీ బావుంది. ఫ్లవర్స్ కొంచెం సారీ ఈ డిజైన్ బావుంటుంది కదా! ఇట్లాంటి ముగ్గులు గానివ్వండి, లోటస్ కొంచెం నేను ఈసారి లోటస్ థీమ్‌తోనే ఎళ్ళాను. లోటస్‌లే ఎక్కువ ప్రిఫర్ చేశాను. సో, అమ్మవారికి లోటస్ ఇష్టం కదా అనేసి. సో, కిందొచ్చేసి ఇట్లా మంచిగా సో, ఆవు ఉంది. మంచిగా ఆవుతో ఉంది. అండ్ ఇటొచ్చేసి ఫ్రంటొచ్చేసి ఇట్లా టెంపుల్ థీమ్ లాగా వచ్చింది. సో, మీకు కనిపిస్తుందో లేదో. సో, ఇలా చూస్తే టెంపుల్ థీమ్‌తో ఉంది. సో, తర్వాత
పూజ రోజైతే మీకు క్లియర్‌గా చూపిస్తానులెండి. ఇది కూడా క్వాలిటీ పరంగా అయితే బావుంది. చాలా పెద్దగానే ఉంది. 8/5 ఎంతో అనుకుంటా. నాకు ఇదైతే ఐడియా లేదు కానీ సో, అకేషనల్ వైస్‌గా బావుంటుంది. సో, నాకి కొంచెం కలర్ కాంబినేషన్ ఈ స్కై బ్లూ, వైటు, ఈ పింక్ ఈ 3 కలర్ కాంబినేషన్ నాకు అనిపిచ్చింది. సో, అందుకే ఇదైతే తీసుకున్నాను. ఇదొచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నట్లున్నాను. అండ్ ఆఫ్‌లైన్‌లో అయితే కొన్ని తీసుకున్నానండి. సో, అందరికీ తెలిసిందే కదా! శ్రావణ మాసం అంటే కంపల్సరీ బ్లౌజెస్. సో, మాదొచ్చేసి 25 ఫ్లాట్స్ ఉండే అపార్ట్‌మెంటు. మాక్సిమం అందరం పిలుస్తాము తాంబూలం తీసుకోవటానికి. ఆల్మోస్ట్ 15 మెంబర్స్ అబోవ్ అయితే వెళ్తాము. తాంబూలం అయితే తీసుకుంటాం ఎవరింట్లో అయినా. సో, అందుకని కంపల్సరీ బ్లౌజ్ పీస్ ఇవ్వటం అనేది ఎప్పటినుంచో వచ్చిన ఆనవాయితీ కదా! మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇంక వేరే మన దగ్గర అమౌంట్‌ని బట్టి వేరే ఏమిచ్చినా ఇవ్వకపోయినా పసుపు, కుంకుమ, తాంబూలము, గాజులు ఇవన్నీ ఇవ్వటం కామన్ గదా! సో, బ్లౌజ్ పీసెస్. సో, అందుకే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఇవొచ్చేసి బేగం బజార్‌లో తీసుకున్నాను. సో, అక్కడ అన్ని హోల్‌సేల్ షాపులు గాబట్టి కాస్ట్ అయితే కొంచెం పర్లేదు రీజనబుల్‌గానే పడింది. ఇట్లా 10 ఉన్నాయి బండిల్‌కి. సో, ఈచ్ వన్ అయితే 40 రూపీస్. 40 రూపీస్ వర్తా అంటే నాకు ఇక్కడ లోకల్‌లో కొనుక్కునే దానికన్నా అక్కడ వర్తేనేమో అనిపించింది. సో, ఇది కాటన్ అయితే కాదండి. కాటన్ కాదు. సో, కాటన్ అయితే ఇంకొంచెం ఎక్కువే అమౌంట్ ఉంది. బట్ ఇది కాటన్ కాదు. కొంచెం ఇలా షైనింగ్ క్లాత్ లాగా ఉంది. పర్లేదు చీప్ క్వాలిటీ లాగైతే ఏం లేదు. బావుంది. 1 మీటర్ ఇవన్నీ. 40 రూపీస్ పడింది. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. నాకైతే ఇంకా ఇది ఓకేలే అని అనిపించింది. దీనిలోనే కలర్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఫుల్ బ్రైట్ కలర్స్ బావున్నాయి. యాక్చువల్‌గా నేను నా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాము ఇవే. సో, ఇలాంటివి అంటే తను వేరే డిజైన్, తనకి వేరే డిజైన్, నాకు ఇది మొత్తం కూడా ఈచ్ వన్ 40 రూపీస్. సో, 10 ఉన్నాయి అవి. సో, కంపల్సరీ తాంబూలానికి కావాలి కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను ఆఫ్‌లైన్‌లో. దాంతో పాటు ఇవి తీసుకున్నాను. ఇప్పుడు అందరూ కూడా వీటిలో పెట్టిస్తున్నారు కదా! మంచిగా ఇవి చూడటానికి లుక్ వైస్‌గా నిజంగా ఏదో వెండిలాగా అంటే వెండి అని కాదులే గానీ చూడటానికి కొంచెం వెండి లుక్ వస్తుంది. కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది గదా! సో, ఇలాంటివి తనకొకటి, నాకొకటి. సో, అందుకే 2 డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్. ఇవొచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ పడింది కాస్టు. క్వాలిటీ అంత కాదులే గానండి. పూజ దగ్గర పెట్టుకోవటానికి బావుంటుంది. మంచిగా పూజ దగ్గర ఇప్పుడు అందరూ సిల్వరే తీసుకుంటున్నారు కదా! జర్మన్ సిల్వర్ తీసుకుంటున్నారు. ఎవరి కంఫర్ట్‌ని బట్టి, ఎవరి దగ్గర ఉన్న బడ్జెట్‌ని బట్టి గదా! సో, మంచిగా ఇట్లాంటియి ఏమన్నా పూజ దగ్గర పెట్టుకున్నా బావుంటది. సో, 20 రూపీస్ పడింది ఈచ్ వన్. మేబీ బయట షాప్‌లో ఇంకెక్కువ ఉంటదో, తక్కువ ఉంటదో నాకు తెలీదు. అక్కడైతే హోల్‌సేల్ షాపులు. సో, సైజుని బట్టి ఉన్నాయి. బట్ తాంబూలం ఇవ్వటానికే గదా! సో, ఈ సైజు సరిపోతుంది గదా! అని అనిపిచ్చింది మా ఇద్దరికీ. సో, ఇదైతే తీసుకున్నాము. ఇది అంతే. ఇది ఇవి కూడా ఒక 20 పీసెస్ అయితే తీసుకున్నాం. ఈచ్ 20. అండ్ దాంతో పాటు కంపల్సరీ పసుపు, కుంకుమ గావాలి గదా! సో, పసుపు, కుంకుమ ప్యాకెట్స్ ఏవో నార్మల్ పసుపు, కుంకుమ కాకుండా ఇప్పుడు ఇలాంటివి చాలా ఇస్తున్నారు గదా! చాలా మోడల్స్ ఉంటున్నాయి కదా! ఇది చూడండి ఒక బుజ్జి బుట్ట. ఈ బుజ్జి బుట్టలో చుట్టూ కూడా ఇట్లా ఒక లేస్ కట్టేశారు. లోపలొచ్చేసి ఇలా చిన్న పసుపు, కుంకుమ పెట్టారు. ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా మోడల్స్. ఇప్పుడు ఆవు ఉంటుంది గదా! మంచిగా దాని మీద కర్టెన్ మీద చూపించా ఆవు షేప్‌లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. నాకైతే ఇది బుజ్జిగా బుట్టలాగా ఉంది కదా! అనేసి సో, ఇవి మొత్తం కూడా 50 ప్యాక్ తీసుకోవాలి కంపల్సరీ. సో, తనకి 25 నాకు 25 అన్నట్లు తీసుకున్నాము. బాగున్నాయి కదా! సో, నార్మల్‌గా అయితే ఒక 10, 20 అట్లా సెపరేట్‌గా అయితే ఇవ్వరు వాళ్ళు. ఇవన్నీ కూడా కంపల్సరీ ప్యాక్ తీసుకోవాలి. సో, ఎవరైనా ఇద్దరు, ముగ్గురు ఉన్నారు అంటే షేర్ చేసుకోవచ్చు. సో, నాకైతే 20 కంపల్సరీ 20 అయితే
పడతాయి, అంతకంటే ఎక్కువైనా పట్టొచ్చు. సో అందుకని చెప్పేసి సో నాకు 20 కావాలి. సో తనకి ఇద్దరం హాఫ్ అన్నట్టు ఒక 50 అయితే తీసుకున్నాము. సో ఇదొకటి బాగున్నాయి కదా బుజ్జి బుట్టలు. ఇవి ఇంకా నార్మల్గా బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నేను ఇంకా బ్యాంగిల్స్ అవి ఏం చూపించట్లేదు. సో ఇవైతే తీసుకున్నానండి కొన్ని ఆఫ్లైన్ ఆన్లైన్. సో మిగతా పూజ ఐటమ్స్ అంటే ఇంకా అవన్నీ అయితే మన ఇంట్లో అవన్నీ ఉంటాయి కదా, కామన్గా అందరం అయితే తీసుకునేవే కదా. సో అదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది. మీరు అయిపోయిందా షాపింగ్? మీ కంపల్సరీ శ్రావణ మాసం అంటే కంపల్సరీ శారీ అయితే తీసుకుంటాం కదా, శారీ షాపింగ్. ఇంకా ఏమన్నా గోల్డ్ కూడా చాలా మంది గోల్డ్ కూడా తీసుకుంటుంటారు శ్రావణ మాసం అకేషన్కి. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంటుంది కదా శ్రావణ మాసం అంటే. సో మీ షాపింగ్ ఎంతవరకు వచ్చింది అదంతా నాకు కమెంట్ చేయండి. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్, మీకు నచ్చింది నచ్చలేదు ఎలా ఉంది బాగుంది బాగాలేదు ఒక చిన్న కమెంట్ ప్లీజ్, ఒక్క సెకండ్ అయితే మేబీ 1 మినిట్ అయినా చూసుంటారు కదా వీడియో. ఆ 1 మినిట్లో జస్ట్ ఒక 1-2 సెకండ్స్ టైం తీసుకొని అయితే ఎలా ఉంది అన్నదైతే కమెంట్ చేయండి. బాగుంటే బాగుంది, లేదు అంటే ఇంకా కొంచెం ఇలా చేయాలి అనేసి. డెఫినెట్గా అయితే నేను కమెంట్స్ చూస్తానండి. నేను కమెంట్స్ చూస్తుంటాను, ఎంతమంది లైక్ చేస్తున్నారు చూస్తున్నాను అన్నీ చూసుకుంటాను. సో ప్లీజ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. డెఫినెట్గా నన్ను సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.